రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్పాత్లపై కట్టడాలను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 100 మంది పోలీసు బందోబస్తుతో ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. రోడ్డుకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు, అలాగే ఫుట్పాత్ రోడ్లను కబ్జా చేస్తున్న వ్యాపారులకు సంబంధించినటువంటి కట్టడాలను తొలగిస్తున్నారు. ఇక ఫుట్పాత్ కబ్జాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా వాహనదారులు. అయితే సాయంత్రం వేళలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ముఖ్యంగా శాస్త్రీపురంలో ఫుట్పాత్లపై ఉన్నటువంటి వందల కట్టడాలను కూల్చివేస్తున్నారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. రాజేంద్రనగర్లోని శాస్త్రీపురంలో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు జీహెచ్ఎంసీ అధికారులు శాస్త్రీపురంలో ఫుట్పాత్లపై వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇక రోడ్డుకి ఇరువైపులా ఈ వ్యాపార సముదాయాలను ఆనుకొని ముందుకు వచ్చినటువంటి అక్రమంగా ఆక్రమించినటువంటి ఆ స్పేస్ని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఫుట్పాత్ రోడ్లను కబ్జా చేసి వ్యాపారులు కొంతమంది వాటిపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఫుట్పాత్ కబ్జాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కూడా సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం వాటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అటు సాయంత్రం వేళలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా అధికారులు ఈ సమస్యను సాకుగా చేసుకొని ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఈ కూల్చివేతల తర్వాత ప్రస్తుతం అక్కడ రోడ్డు అంతా కూడా క్లియర్ అయి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సమస్య కూడా తీరబోతుందంటూ అధికారులు చెప్తున్నారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. దేవిక ప్రస్తుతం ఫోన్ లైవ్లో అందుబాటులోకి వచ్చారు. దేవిక, రాజేంద్రనగర్లో హైడ్రా కూల్చివేతలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఏ రకంగా జరుగుతుంది కూల్చివేతల ప్రక్రియ? దీనికి సంబంధించి స్థానికంగా ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? రామదాస్, చూసుకుంటే కనుక రాజేంద్రనగర్ ఏదైతే శాస్త్రీపురం ఉందో, ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇక్కడ ఈ వేలు ఎక్కువగా సాయంత్రం వేళల్లో తినుబండారాల షాపులు ఎక్కువగా ఉన్నాయి. ఫుట్పాత్ని ఆక్రమించి ఎక్కువగా తినుబండారాల షాపులను అయితే నిర్మించుకున్నారు. కానీ ముందుకు వచ్చేస్తూ అంటే రోడ్లని మొత్తం ఆక్రమిస్తూ కూడా మొత్తం ఫుడ్ స్టాల్ ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా పోలీసులకి అలాగే జిహెచ్ఎంసీ అధికారులకు అయితే కంప్లైంట్ రావడంతో వాళ్ళు వెంటనే ఈ రోజు అయితే రంగంలోకి దిగారని చెప్పొచ్చు. ఏవైతే రోడ్ని ఆక్రమించుకొని ఏవైతే ఫుడ్ స్టాల్స్ షట్టర్స్ ఏవైతే ఉన్నాయో అటు చూడొచ్చు మనం. మెట్లని సైతం మొత్తం కూడా ఒక్కసారిగా ధ్వంసం చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే తెల్లవారు జామున్ నుంచి కూడా అంటే పొద్దున నుంచి కూడా ఇది కొనసాగుతున్నప్పటికీ కూడా ముందుగా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే షాప్లకి సంబంధించి ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఒకసారిగా వాళ్ళు లోపల పని చేసుకుంటున్నా కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి ఒక్కసారిగా కూల్చివేతలు అయితే మొదలు పెడుతూ ఉన్నారు. కొంతమంది ఏమి అననప్పటికీ మరి కొంతమంది మాత్రం మాకు ముందుగా సమయం ఇచ్చినప్పటికీ మేము ఏదో ఒక ఏర్పాట్లు చేసుకునే వాళ్ళం. ఇప్పటికిప్పుడు చూడొచ్చు ఇక్కడ కూడా షట్టర్స్ ఇప్పటికిప్పుడు అన్నీ కూడా తీస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. బోర్డుకి సంబంధించి షట్టర్లు కానీ అన్ని క్లోజ్ చేసేసి బయట వాళ్ళకి షాప్లకి సంబంధించి ఏవైతే బ్యానర్లు కానీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసేసి ఒకసారిగా బయట పెట్టుకున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. పొద్దున్న నుంచి అయితే ఇప్పటి వరకు దాదాపుగా 70 షాప్ల మీద అయితే ఇలా విజృంభించింది జిహెచ్ఎంసీ అని చెప్పొచ్చు. ఏదైతే సాయంత్రం వేళల్లో రోడ్ని మొత్తం కబ్జా చేస్తూ ఒక్కసారిగా రోడ్లు అంటే వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ రావడంతో వాళ్ళు దీని మీద దృష్టి సాధించారు అనే విధంగా అయితే మనకి క్లియర్గా తెలుస్తోంది. ఫుట్పాత్ కబ్జా చేయడంతో వాహనదారులందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. సాయంత్రం వేళలో మరీ ఎక్కువగా ఉంటుంది. పొద్దున సమయంలో నార్మల్గా ఉన్నప్పటికీ సాయంత్రం వేళలో అందరూ సరదాగా బయటికి వస్తూ కూడా ఇక్కడ A to Z అంటే జ్యూస్ల దగ్గర నుంచి స్వీట్ల దాకా అన్ని ఫుడ్ స్టాల్కి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అంటూ కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉందని చెప్పొచ్చు. రోడ్డుకి ఇరువైపులా మొత్తం కూడా దాదాపుగా 100 షాపులకి పైగా ఈ రోజు ఏవైతే అంటే రోడ్డుకి ఆక్రమించి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని అయితే ఇప్పుడు ధ్వంసం చేస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే మొత్తం కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ అందరూ కూడా అప్రమత్తమై వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నింటినీ కూడా తీస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా
దీనికి ఆపోజిట్లో ఉన్న ఏవైతే షాప్స్ ఉన్నాయో అవి కూడా మొత్తం ఒక్కసారిగా పైనుంచి అన్ని కూడా షట్టర్స్కి సంబంధించి వాళ్ళ సీసీ కెమెరాస్కి సంబంధించి లైట్లకి సంబంధించి అక్కడ చూడొచ్చు వాళ్ళ షాప్ని వాళ్ళు ఏ విధంగా ముందుగానే అప్రమత్తంగా వాళ్ళు ముందుగానే తీసేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. రాడ్లను సైతం కూడా ఏమాత్రం కూడా ఉంచకుండా ఇటు చూడొచ్చు, ఇక్కడ కూడా రాడ్లని సైతం అసలు ఏ మాత్రం కూడా ఉంచకుండా ముందుగానే వాళ్ళు అప్రమత్తంగా తీస్తున్న విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 70 షాపుల మీద అయితే విజృంభించింది జిహెచ్ఎంసీ అని చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ అంటే ఎవరు కూడా వీళ్ళ మీద అంటే ఎవరు అబ్జెక్షన్ చేయకుండా భారీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ విధంగా టౌన్ ప్లానింగ్ అధికారుల విజృంభిస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారికి ఇటు చూసుకుంటే వాళ్ళకి సంబంధించి అంటే పొద్దున్న వరకు కూడా గిరాకీ ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు గిరాకీ కొనసాగుతున్న సమయంలో వీళ్ళు ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ కూడా వీళ్ళు వాదిస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటూ కూడా ఇక్కడ కొంతమంది మొరపెట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడికి మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా ఈ కూల్చివేతలు జరగాలి అంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పోలీసుల బందోబస్తు కూడా భారీగానే పెట్టారని చూడొచ్చు. దాదాపుగా 100 మంది పోలీసు అధికారుల సమక్షంలో అయితే ఈ కూల్చివేతలు జరుగుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. రామ్దాస్ రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ దేవిక. సో రాజేంద్ర నగర్లో శాస్త్రీపురంలో ఫుట్పాత్లపై ఆక్రమించి కట్టినటువంటి అక్రమ కట్టడాలను ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు వాటిని ముందుకొచ్చి ఇక ప్రధానంగా ఫుట్పాత్ను ఆక్రమించిన నిర్మాణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం దృశ్యాల్లో చూడొచ్చు. ముఖ్యంగా షాపులు వాటికి ఆనుకొని రోడ్డుకి ఇరువైపులా ముందుకు అక్రమంగా ఆ ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వీటిని పోలీసులు గుర్తించారు. వాటినే ప్రస్తుతం పోలీసులు ఆ కట్టడాలను తొలగిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. వాటి బోర్డులతో సహా అలాగే చిరు వ్యాపారాలు ఇక్కడ ఎక్కువగా ఫుడ్ బిజినెస్లో ఈ స్ట్రీట్ వెండర్స్ నడుపుతున్నట్టుగా గుర్తించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతోపాటు అక్కడ దర్జాగా అరుగులు నిర్మించారు, స్టెప్స్ నిర్మించారు. అదంతా కూడా పూర్తిగా రోడ్డు, అదంతా కూడా ఫుట్పాత్ సంబంధించినటువంటి స్థలం, ప్రభుత్వ స్థలం. ఆ రోడ్డు స్థలంలో దర్జాగా అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ముందుకు రావడంతో పూర్తిగా రోడ్డు కూచించుకుపోయిన పరిస్థితి మనం ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. ఏకంగా షట్టర్లే నిర్మించారు, మనం చూడొచ్చు. ఆ షట్టర్లను నిర్మించి స్లాపులు కూడా వేశారు. కొంత ముందు భాగం వరకు కూడా చొచ్చుకొచ్చారు. వాటన్నిటి కూడా ప్రస్తుతం అధికారులు మార్కౌట్ చేసి తొలగిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. రాజేంద్ర నగర్లోని శాస్త్రీపురంలో ప్రస్తుతం ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా వాహనదారులు సాయంత్రం పూట ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు దీనికి మార్గాన్ని గుర్తించారు. అందరు కావాలి కదా, అంటే సాయంత్రం సమయంలో వాహనదారుల అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది, చాలా మంది వస్తూ ఉన్నారు అంటూ. ఏం లేదు, ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏం లేదు. ఏం సిగ్నల్ ఉన్నాయా ఇక్కడ? ఏమైనా సిగ్నల్ లేదు, ఏం లేదు. ఏం ట్రాఫిక్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ట్రాఫిక్ ఏం లేదు. ఈ రోడ్కి ఏం ట్రాఫిక్ ఉంటాయమ్మా? అంటే మీకు ఏమని వచ్చి చెప్పారు సాయంత్రం? అంటే ఇలా కూల్చివేతలు చేస్తున్నామన్నా లేకపోతే ఏమని చెప్పారు? ఈ షెడ్ తీసేయమని చెప్పారు. సరే, ఎందుకంటే వాళ్ళు ఇష్టమైన అట్లా చేస్తారమ్మా. గవర్నమెంట్ ఇది ఏ ఇష్టమైన అట్లా చేస్తారు. ఇప్పుడు ఇది అక్రమంగా ఏమన్నా కట్టారా లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ షెడ్ ఉందో ఏమంటే మంచిగా పని చేస్తున్నాం, ఏమంటే మనం మంచిగా ఇంటి నడుస్తున్నాం. ఇవన్నీ మనకు ఉండదు. మనం గుండె కావాలి, రాడి కావాలి, చో రావాలి, ఇవన్నీ చేయాలి. మనం మంచిగా బిజినెస్ చేస్తే ఏం కాదు, ఏం కాదు. అధికారులను అడిగారా మాకు ఇంకా సమయం ఇవ్వండి, మాది మేము 2 lakhs రూపీస్ లాస్ అయినాయి మాకు. మొత్తం షటర్ తీసినా కనీసం ఒక వారం రోజు ఇవ్వాలి మాకు. ఒక వారం రోజు చెప్పి ముందు నోటీస్ ఇచ్చి ఏమన్నా చెప్పాలి. మీకు ఇష్టమైనప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా చూడండి. సో చూడొచ్చు, ఈయన దాదాపుగా ఈయనకి 2 లక్షలు నష్టం వచ్చిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోడ్డుది వీడియో తీసుకో. ఈ డెడ్ ఎండ్ ఉన్నాయి. ఇక్కడ ఏం బండి వస్తాయి, ఏం ట్రాఫిక్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ మా షాప్ ఉన్నాయి, ఇది మా షాప్ ఉన్నాయి. ఇక్కడ చూడు ఎంత ఎట్టిగా ఉన్నాయి. ఇది మా షాప్ ఉన్నాయి చూడండి. పోలీసులను ఎందుకు చెప్పలేదు? అంటే మాకు ఎలాంటి అడ్డం కూడా లేదు అంటూ కూడా మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు వచ్చినప్పుడు మాల్ ఖరాబ్ అయిపోతుంది, మొత్తం మాల్ ఖరాబ్ అయిపోతుంది మాది మొత్తం మాల్. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? 13 years అయినాయి మాకు.
13 ఇయర్స్లో ఏం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఎక్కడ ఏం ట్రాఫిక్ అమ్మా? ఏ బండి వస్తాయి? మీకు వెళ్ళడానికి రాదు, ఎక్కడ మీకు వెళ్ళడానికి రాదు. వెళ్ళండి, మీరు ఎట్లా వెళ్తారో నేను చూస్తా. వెళ్ళండి అమ్మా. ఏం చెప్తామ్మా? ఎవరికి చెప్పాలి? ఎవరైనా వచ్చారా? ఒక ఆఫీసర్ వచ్చి చెప్పిపోయారు. ఒక ఆఫీసర్ వచ్చి చెప్పిపోయారు అంటే రేపు పొద్దుగాలు వచ్చి మేము అన్నీ నాశనం చేసేస్తాం. మేమెంత కష్టం పెట్టి ఎట్లా చేస్తున్నాం మాకు తెలుసు. చూడొచ్చు వాళ్ళ ఆవేదన కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా నష్టం జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 13 ఏళ్ల నుంచి నేను ఈ షాప్ ని రన్ చేస్తున్నాను, కిరాణా షాప్. అటు చూడొచ్చు మొత్తం కూడా బియ్యం సంచులు, పచ్చళ్ళు పైన ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒక వైపు నుంచి కూడా చూసుకుంటే ఆయన ఇంకా ఆవేదన ఏ విధంగా ఉందనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మేము రూపాయి కష్టం చేసుకుంటూ బతికే వాళ్ళం, అలాంటిది ఈ విధంగా మాకు ఒక వారం సమయం ఇచ్చినా సరే మాకు మేము ఏ విధంగానో తీసుకునే వాళ్ళం, మీరు తీస్తారా లేకపోతే మమ్మల్ని తీయమంటారా అంటూ కూడా వాళ్ళు వాదించడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనం క్లియర్ గా అయితే చూస్తున్నాం. మరోవైపు నుంచి అక్కడి నుంచి అయితే కూల్చివేతలు మొదలు పెడుతూనే ఉంది జిహెచ్ఎంసీ. ఇక్కడ మాత్రం వాళ్ళ సామాన్లకు సైతం మొత్తం కూడా తీస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇటు చూడొచ్చు, ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళు ముందుగానే అంటే జేసీపీతో వాళ్ళు ధ్వంసం చేయక ముందే మా వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్నింటినీ కూడా మేము కూల్చివేస్తున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. मेरा शॉप है मैम. कल बोले, शाम में बोले मेरे को आज ही चाय निकालने को. एक दिन का टाइम दिए तो हम निकाल लेते थे ना. पूरा चबूतरे तोड़ रहे हैं. अब हमारी ज़मीन यहाँ तक है, उन्होंने वो पूरा सीढ़ियाँ भी तोड़ रहे हैं ऊपर बनाई सो. अब ऊपर के सीढ़ियाँ तोड़े तो किसको बोलना? हम बोलो क्या हम गवर्नमेंट से लड़ते बैठेंगे? हमारा काम नहीं होता ना. गवर्नमेंट पब्लिक के लिए है, पब्लिक गवर्नमेंट के लिए है. वो लोग क्या है, पुलिस वाले कुछ भी नहीं बोले. कल जीएचएमसी के 2 जन आए थे दोपहर के बाद. कल जुम्मा था, नमाज का टाइम था. वो आके अब भी निकाल दो बोले. अब जब का जब कोई वेल्डर मिलता, कोई भी नहीं मिलता. इसके लिए आओ इधर आओ. कल बोले उन्होंने, कल सामान अब हम यहाँ सब रख लेते थे. वो सामान नहीं तो नहीं, मगर टीन सेट का नुकसान हो रहा हमारा. वो निकालने के लिए थोड़ा टाइम दिए तो अच्छा था ना. वो टाइम नहीं दिया हमारे को. వీళ్ళు చెప్తున్నదంతా కూడా ఒకటే, మాకు సమయం ఇచ్చిన బావును సమయం కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఎంతగానో మొదలుపెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు నుంచి వాళ్ళ సామాన్లు వాళ్ళు తీస్తున్న క్రమంలోనే మరోవైపు నుంచి జిహెచ్ఎంసీ ఇక్కడ జేసీబీతో ఎలాంటి కూల్చివేతలు చేస్తున్నారనేది కూడా క్లియర్గా చూడొచ్చు. ఇంకోవైపు ఇటు చూడొచ్చు, వాళ్ళ షట్టర్లని కూడా తీసేసి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాటిని మళ్ళీ మేము యూజ్ చేసుకోవచ్చు అన్న ఒకే ఒక ఆలోచనతో వాళ్ళ షాప్కి సంబంధించి ఏవైతే రాడ్లు కానీ లేకపోతే ఇటు చూడొచ్చు బ్యానర్స్ కానీ, ఇక్కడ బ్యానర్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్యానర్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మేము యూజ్ చేసుకోవచ్చు అన్న ఒకే ఒక ఆలోచనతో షట్టర్లకి సైతం మొత్తం కూడా తీసి పక్కన పెడుతున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏవైతే ఇప్పుడు జేసీపీ కనుక ఒక్కసారి కనుక షాప్ మీద దాడి చేస్తే ఏవి కూడా మిగిలిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఇవన్నీ కూడా మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయట పెడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా దాదాపుగా ఈ ఏదైతే ఇప్పుడు మనం ఈ గల్లీలో ఉన్నామో ఆ గల్లీ మొత్తం శాస్త్రీపురంలో ఉన్నామో అక్కడ వరకు మొత్తం కూడా దాదాపుగా 100 షాపుల మీద అయితే దాడి అంటే విజృంభించే జిహెచ్ఎంసీ అధికారులు విజృంభించే ఇది కనిపిస్తోంది. ఇటు చూడొచ్చు, ఇంకోవైపు ఇక్కడ నుంచి కనుక మనం క్లియర్గా చూస్తూ ఉంటే ఆ చివరి వరకు కూడా మొత్తం దాదాపుగా 3 జేసీపీలను పెట్టి అయితే ఏవైతే రోడ్డుని ఆక్రమించి కట్టిన ఏవైతే షట్టర్స్ ఉంటాయో వాటి మీద అయితే విజృంభిస్తుందని చెప్పొచ్చు. అటు చూడొచ్చు, మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు నుంచి ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసుల ఆధీనంలోనే ఇదంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉందని చెప్పొచ్చు. ఇటువైపు చూసుకుంటే కనుక ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారుల కూల్చివేతలు, మరోవైపు పోలీసులు కూడా ఎంతగానో బందోబస్తుగా వాళ్ళ ఆధిక్యంలోనే ఇదంతా జరుగుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. అటు చూడొచ్చు, ఒకవైపు లెఫ్ట్ సైడ్లో ఒక జిహెచ్ఎంసీ కూల్చివేతలు చేస్తుంటే మరోవైపు రైట్ సైడ్లో కూడా జిహెచ్ఎంసీ చేస్తూ ఉంది. ఇప్పుడు 3, 4 జిహెచ్ఎంసీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెనకాల మొత్తం ఈ గల్లీలలో మొత్తం కూడా దాదాపు 4 ఏవైతే జేసీపీలు ఉంటాయో ఆ జేసీపీలతో అయితే ఏవైతే ఇప్పుడు ఈ రోడ్డుని ఆక్రమించి ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే విజృంభిస్తున్నట్టుగా అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. అటు చూడొచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో అది రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో
జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్లను ఆక్రమించి కట్టినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రోడ్డును ఆక్రమించి ముందుకు వచ్చినటువంటి ఆ కట్టడాలన్నీ కూడా తొలగిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఇదే పరిస్థితి. పూర్తిగా ఫుట్పాత్లపై అడ్డుగోడలు నిర్మించారు. పైగా ఫుట్పాత్లపై ఏకంగా కొంతమంది షట్టర్లు కూడా వేసి ముందుకు చొచ్చుకొచ్చారు. ఇక ఏకంగా పైన షెడ్లు కూడా వేశారు. వాటన్నిటి కూడా ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే తమకు కాస్త సమయం ఇస్తే తామే తొలగించుకునే వాళ్ళమంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. हमारा चलेगा हमारा अभी पूरा ये बाजू का दुकान भी हमारा इसका 1 लाख रुपए का तेलुगु सरिंगा वस्तले मामे में टाइम दे दो सब कर देते हम पूरा थोड़ा टाइम दे तो पूरा सही बना देते हमको जो बोले वो काम करके दे देते साहब से जो रिक्वेस्ट है समझे వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు నిన్న సాయంత్రం మాత్రమే వాళ్ళు చెప్పారు. సాయంత్రం చెప్పి ఇలా పొద్దున్నే వచ్చి ఇలా ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో అవి చేయడం ఎంతవరకు సమన్వయం, మాకు కొంచెం ఒక వారం రోజులు 2 రోజుల సమయం ఇచ్చిన బాగుండు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మామూలుగా వర్షం కానీ ఎండ కానీ రాకుండా ఉండటానికి ఇలాంటి షట్టర్స్ ఇలాంటి షెడ్ ఏదైతే ఉందో అలాంటివి పైన కడుతూ ఉంటారు. ఇంకొకటి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి అంటే మెట్లని మొత్తం కూడా కవర్ చేసేటట్టు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు వాటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. మేము ఎలా వ్యాపారాలు చేసుకోవాలి అంటూ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ షాప్లకు సంబంధించి ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతగానో మొరపెట్టుకుంటూ ఉన్నారు. అటువైపు కూడా చూడొచ్చు మెట్లని కూడా మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇటు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి చూడడానికి కూడా. నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరోవైపు ఇక్కడ ఏదో కడుతూ ఉన్నారు లోపల షాప్ది, అది కూడా ఒకసారిగా మొత్తం తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటుకలకి సైతం మొత్తం కూడా ఇక్కడ కనుక చూసుకుంటే ఏవైతే మెట్లు ఉంటాయో ఆ మెట్లను కూడా ఒక్కసారిగా మొత్తం కూడా ఇరగొట్టిన విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారిగా మొత్తం వాటిని షట్టర్లని మెట్లని ఏవైతే రహదారిలోకి అడ్డంగా ఉంటాయో అంటే వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి, సాయంత్రం వేళల్లో ఎక్కువగా రద్దీగా ఉంటుంది అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం అంటే కఠిన నిర్ణయం తీసుకున్నారు అంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటే మేము వ్యాపారాలు ఎన్నో ఏళ్లగా నుంచి చేసుకుంటూ ఉన్నాము. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు. మాకు ఒక వారం రోజులు సమయం ఇచ్చినా మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువైపు చూడొచ్చు వెల్డింగ్ షాప్కి సంబంధించి చికెన్ షాప్కి సంబంధించి ఒక్కటి కాదు ఏవైతే షాప్స్ ఉన్నాయో వాటి మొత్తం మీద అందరూ ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు. ఒక్కసారిగా వాటికి సంబంధించి ఏవైతే రోడ్డు మీద ఏవైతే అంటే కొంచెం రోడ్డుకి ఆక్రమించి ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ధ్వంసం చేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తం ఈ గల్లీ మొత్తం కూడా అదే అంటే ఏదైతే ఇప్పుడు శాస్త్రీపురం అక్కడ నోటీసులు ఇచ్చి కూల్చివేయలేదు, తాము ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు చెప్తున్నారు కదా, మరి అధికారులు ఎవరైనా ఉన్నారు అక్కడ? అధికారులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ముందుగానే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు మేము అయితే ఇప్పుడు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వము అంటూ కూడా మనతో కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇందాక మేము వెళ్ళినప్పుడు ఎదుర్కొన్నామని చెప్పొచ్చు. పోలీస్ అధికారులతో దీని గురించి మాతో ఒక 2 నిమిషాలు చెప్పండి, వీళ్ళకి సమయమైనా ఇవ్వచ్చు కదా అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అసలు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. రోడ్లు, ప్రభుత్వ స్థలాలు, వాటర్ బాడీస్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలకు ఎలాంటి నోటీసులు కూడా అక్కర్లేదు, కూల్చివేతలు చేయొచ్చు అంటూ సుప్రీంకోర్టు చెప్తోంది. ఇక ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించినటువంటి ఈ కట్టడాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ గత కొంతకాలంగా జరుగుతోంది. ఇదివరకే హైదరాబాద్లోని పలు ప్రధాన కూడల్లో కొద్ది రోజుల క్రితం తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా శాస్త్రీపురంలో, రాజేంద్ర నగర్లోని శాస్త్రీపురంలో జీహెచ్ఎంసీ అధికారులు బుల్డోజర్లతో తమ పని కానిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ముందుకు చొచ్చుకు వచ్చిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఫుట్పాత్నంతా కూడా మళ్ళీ పూర్తిగా క్లియర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏకంగా గోడలు నిర్మించారు. ఫుట్పాత్లపై పాదాచారులను నడవకుండా పూర్తిగా ఫుట్పాత్లను ఆక్రమించిన వాటిపై కొరడా ఝులిపిస్తున్నారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2-3 రోజుల క్రితమే అక్కడ స్థానిక దుకాణదారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది, సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా కూల్చివేతల ప్రక్రియ మొదలుపెట్టారు. ముఖ్యంగా
రోడ్డుపై ఫుట్పాత్ను ఆక్రమించి కట్టినటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఎలాంటి ఉపేక్షించేది లేదంటూ అధికారులు చెప్తున్నారు. సాయంత్రం పూట భారీగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవడం, అలాగే ఫుట్పాత్ను ఆక్రమించి కట్టడంతో అటు పాదచారులకు కూడా వాహనదారులతో పాటు వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా వీటిపై చర్యలు ప్రారంభించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నారు అధికారులు. ఇంకా ఇలాంటి ఫుట్పాత్ ఆక్రమణలను ట్రాఫిక్ క్లియర్ను చేయడం పూర్తిగా తమ ప్రధాన టాస్క్ అంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. దాంతోపాటు హైడ్రా కూడా ఇందులో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా ఫుట్పాత్ రోడ్లను కబ్జా చేసిన వ్యాపారాలపై కొరడా జులిపిస్తున్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు.